జస్ట్ లైక్ దట్ అంతేనా? ఎందుకంటే జస్ట్ లైక్ దట్ పేజ్ నేమ్ అట్లా పెట్టావు? జస్ట్ లైక్ దట్. ఇప్పుడు మాత్రం జస్ట్ లైక్ దట్ అనకుండా ఆన్సర్ చెప్పాలా? మీరు రియల్ గా ఎట్లా మాట్లాడితే అట్లనే చేస్తారు కదా వీడియోస్. అది రియల్ ఇన్సిడెంట్స్ ఇంకంటే కొన్నైతే రియల్ ఇన్సిడెంట్. ఇప్పుడు గ్రీన్ టీ కూడా రియల్ ఇన్సిడెంట్ అయినా. సో ఎట్లా అనిపిస్తుంది? మీ అక్కనేమో డాక్టర్ 24/7 బిజీ, ఇప్పుడు కూడా కాల్స్ వస్తున్నాయి నాన్ స్టాప్ గా. సో ఆల్రెడీ ఇంటర్వ్యూలో తెచ్చి కూర్చోబెట్టామంటేనే చాలా బ్యాక్ గ్రౌండ్ మనం చాలా కష్టపడితే వచ్చారు. నేను కూడా బిజీ అని చెప్పాను. బట్ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అసలు ఇంత బిజీ టైంలో? నాకు నిద్ర ఉండదు, వస్తాడు 2-3 టేక్స్, ఒక్క టేస్ట్ కొడతావా? వచ్చేస్తుంది ఆ టేక్. పన్నీర్ ఏంది ఇక్కడ, సిమెంట్ ఇది బట్టి కొడితే అట్లా అయిపోయింది. గట్టిగానే ఉంది డాక్టర్. ఆ ఫ్రస్ట్రేషన్ తిట్టుకుంటున్నాయో నన్ను కూడా చెప్పండి బాగున్నా. మిస్ ఉంటది ఏమన్నా ఐడియాస్ ఇట్లా చేయండి చేయండి. మమ్మీ చాలా ఇస్తుంది. మమ్మీని సాటిస్ఫై చేయడానికి కొన్ని రీల్స్ అప్లోడ్ చేయము. అవును, అమ్మాయిలు చెక్ చేస్తుంటారా? చేస్తారా? ఏమని ఫోన్ నంబర్ అడుగుతారు. మెసేజ్లు చూస్తాను నేను. మెసేజ్లు నేను మెసేజ్ చేస్తా. ఇప్పుడు చదువుతూనే ఉంటారా? బాగా అలవాటే రోజు అక్కడ. నాకు కూడా అలవాటు చదవడం. బీటెక్ లో చాలా కష్టపడ్డా ఎగ్జామ్. అవును, ఎలాంటివి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు వీడియో? వీళ్ళ నేను బుక్కబడంగా అయితే ఏం చేసింది, ఒకసారి కార్కి సొట్ట పెట్టొచ్చింది, పుట్టింది. అయితే నాకు ఆ విషయం తెలియదు. రాగానే ఇంకా డాడీ వచ్చేసి ముందు కొడుతున్నాను నన్ను. నాకు అర్థం కాలే, అరే ఏమన్నా అంటే బయట పడ్డాయా, ఏమన్నా స్టంట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. కంప్లీట్ సిబ్లింగ్ ఎనర్జీ ఈస్ కమింగ్ అప్. మనతో పాటు ఉన్నారు వెంకట్ అండ్ విషిత. ఆల్రెడీ నవ్వేస్తున్నారు. వాళ్ళ వీడియోస్ అయితే అలా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తే మిలియన్స్ వ్యూస్ వస్తూ ఉంటాయి, లాక్స్ లో లైక్స్ వస్తూ ఉంటాయి, అండ్ చాలా మంది షేర్స్ చేస్తూ ఉంటారు, కనెక్ట్ అవుతూ ఉంటారు, ఎంగేజ్ చేస్తూ ఉంటారు, అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అనమాట. సో వెంకట్ అండ్ విషిత మనతో పాటు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ పేజ్ జస్ట్ లైక్ దట్ VDH, అంతే కదా? జస్ట్ లైక్ దట్ అంతేనా? ఎందుకంటే జస్ట్ లైక్ దట్ పేజ్ నేమ్ అట్లా పెట్టావు? జస్ట్ లైక్ దట్. జస్ట్ లైక్ దట్ అట్లా ఇచ్చి పడేద్దామనా? ర్యాండమ్ గా అనుకోలే అసలు పేజ్ స్టార్ట్ చేద్దామని. చూసి 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 అంటే మా ఫ్రెండ్స్ అందరు మేము మాట్లాడుతూ ఉంటే, అరే మీరు పంచలేయడం కానీ వాళ్ళు నవ్వడం చూసి చూసి ఇంకా మీరు రీల్స్ చేస్తే బాగుంటది, అప్పుడు ట్రెండింగ్ కదా, రీల్స్ చేస్తే బాగుంటది, పంచులు అందరు కనెక్ట్ అవుతారు, సిబ్లింగ్స్ అది ఇది అంటే ఇంకా ఒక పోస్ట్ చేసినాం. ఇంకా మేము అనుకోలే ఒక అంటే అప్పుడు కూడా పేరు అసలు పేజ్ అంటే ఫుల్ అనుకున్నాము, అంత సెట్ అవ్వాలి. ఊత పదం అది జస్ట్ Just like that. అలా చేసావరా జస్ట్ లైక్ దట్. ఇద్దరు అంతే, ఏమున్నా ఎందుకురా అంటే జస్ట్ లైక్ దట్. జస్ట్ లైక్ దట్ అది సెట్ అయింది కదా అని జస్ట్ లైక్. ఇప్పుడు మాత్రం జస్ట్ లైక్ దట్ అనకుండా ఆన్సర్ చెప్పాలా? ఓకే. అంటే బేసిక్ గా ఎంత న్యాచురల్ గా ఉంటాయంటే వీడియోస్. లిటరలీ ఇప్పుడు నేను అక్క, నాకు చెల్లి ఉందిలే గానీ, బట్ బ్రదర్ అండ్ సిస్టర్ అంటే ఇట్లే ఉంటారు లిటరలీ అన్నట్టుగా, అంత న్యాచురల్ గా కనిపిస్తుంటది. అంటే కెమెరాకి వెళ్ళి ఎక్కువ చూడకుండా చాలా న్యాచురల్ గా మీరు రియల్ గా ఎట్లా మాట్లాడితే అట్లనే చేస్తారు కదా వీడియోస్. అది రియల్ ఇన్సిడెంట్స్ ఇంకంటే కొన్నైతే రియల్ ఇన్సిడెంట్స్. ఇప్పుడు గ్రీన్ టీ కూడా రియల్ ఇన్సిడెంట్ అయినా? అది అట్లా కలిసి వచ్చింది కానీ రియల్ కాదు. నిజం చెప్పాలా? లేదు లేదు, గ్రీన్ టీనే. వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ లో గ్రీన్ టీ అనుకుని వేరేదేదో సేవిద్దామని చెప్పేసి తమ్ముడు ట్రై చేస్తాడు అనమాట. ఖుషి అయిపోయినా నేను, ఇంట్లో పర్మిషన్ దొరికింది కదా అని, కానీ అది కుదరాలే, బ్యాడ్ లక్. నైస్. బట్ నిజంగా చాలా న్యాచురల్ అనిపిస్తుంది. అండ్ ఎట్లా అనిపిస్తుంది రెస్పాన్స్? అంటే మిలియన్స్ లో వ్యూస్ వస్తుంది. స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఫన్ గా అట్లా స్టార్ట్ చేసి ఉండొచ్చు కదా, బట్ ఎట్లా అనిపిస్తుంది? అప్లోడ్ చేయడం ఫస్ట్ వీడియో అయితే వీడితో నైట్ వేయించా. అంటే వాడు బట్టలు వేసుకుంటా అని చెప్పి, నువ్వు నా బట్టలు ఎందుకు వేసుకుంటున్నావు అంటే, సరే నేను నీ బట్టలు వేసుకుంటా అని చెప్పి వాడు నైట్ వేసుకుంటాడు. అన్నిట్లో వియర్డ్ గానే చేస్తుంటావా? అన్నిట్లో వియర్డ్ గా చేస్తావా? అట్లా కుదురుతాయి. అది వేసుకున్నాడు, పోస్ట్ చేసాము, అదంతా క్లిక్ అవ్వలే. కానీ అందులో ఏమైతుంది అంటే సజెషన్స్ లో అందరు చుట్టాలే చూస్తారు కదా, ఫ్రెండ్స్ చుట్టాలు అందరు చూసి నాకు షేర్ చేస్తున్నారు, అమ్మాయి డ్రెస్ వేసినావు, అమ్మాయి డ్రెస్ వేసినావు. తీసేసాడు, ట్రై చేసినా బట్ ఎట్లా సతాయిస్తుంటాడు మీ తమ్ముడు? అమ్మో ఘోరం.
చిన్న దానికి అసలు ఇంట్లో నేను ఆల్రెడీ ఒక్కనే సిన్సియర్, వీళ్ళు హాస్పిటల్ వీళ్ళే నాకు Actually, ఇంకా సతాయిస్తారు. నిజం చెప్తున్నా నమ్మేస్తారు తెలుసా, చూస్తే చెప్తే "అరే, నిజంగా నమ్మడమే సిన్సియర్ ఇది, అనుకుంటారు. నిజం ఇది. సిన్సియరా చూసి అట్లా అనుకుంటారు, కాకపోతే కాదని అర్థమైంది మాకు. అరే నిజంగా అంటే మీరు నవ్వుతారు. నువ్వు నేను సిన్సియరా సిన్సియర్. చాలా సిన్సియర్. నాకు అవార్డు కూడా వచ్చింది గోల్డ్ మీ మెడల్. చెల్లి కూడా ఏమని? సిన్సియర్. సిన్సియరా? ఎవరిచ్చారు? ఇంకో సిన్సియర్ నరేంద్ర వాడి కొంచెం బిజీ ఉండేసరికి నెక్స్ట్ తర్వాత తీసుకుంటారు చెప్పినావా? బాగుంది. సో ఎట్లా ఎవరి ఐడియాస్ ఉంటాయి ఎక్కువ? వాడదే ఉంటది, నాకు అంత అదే. టైం ఉండదు. మీరు డాక్టర్, జనరల్ మెడిసిన్ కదా, అవును. సో మీరేమో స్టాక్ మార్కెట్, ఆ, పోర్ట్ఫోలియో portfolio మేనేజ్మెంట్, manager. చాలా పెద్ద పేరే, పెద్ద పనే, చాలా పెద్ద పని పెట్టుకున్నారు. నాకు వచ్చే శాలరీ కూడా సగం మీరు మేనేజ్ చేస్తారు స్టాక్స్ లో అన్ని. సో అలా Interesting. ప్రాఫిట్స్. సో ఎట్లా డెవలప్ అయింది ఆ ఇంట్రెస్ట్? స్టాక్ మార్కెట్ దా లాక్డౌన్ లో, ఆహా, లాక్డౌన్ లో ఇంకా ఖాళీ ఉన్నాం కదా 2 years, ఇంకేం చేయకుండా అది ఇది అంటే అప్పుడు ఫుల్ హిట్ అయింది స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, క్రిప్టో అవన్నీ. సో ఇంకా చూసి ఇక సరే నేర్చుకుందాం ఇండియన్ మార్కెట్ అన్నట్టు అట్లా స్టార్ట్ చేసిన. సో అట్లా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది, ఇంకా మనీ కదా ఎంత అయిరా అట్లా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అవునా? ఇప్పుడు రెగ్యులర్ గా స్టడీ చేస్తూ ఉండాలి కదా దానికి. రెగ్యులర్ గా న్యూస్, ఇంకా అవును. ఒక్కసారి మనకు నాలెడ్జ్ వస్తే ఇంకా న్యూస్ అవి చూసుకుంటే సరిపోతుంది, Okay. ఫ్లో వెళ్ళిపోతుంది. సో ఏం చేస్తుంటారు ఎక్కువ? నేను ఫండ్ మేనేజ్ చేస్తా, క్లయింట్స్ ఉంటారు మాకు, క్లయింట్ బేస్ ఉంటుంది. సో వాళ్ళ ఫండ్స్ మేనేజ్ చేసి రెగ్యులర్ ఇంట్రాడే ట్రేడింగ్, పొజిషనల్, ప్రాఫిట్ Okay. బుకింగ్ అన్ని. ఓకే ఓకే. సో రీల్ స్టార్ట్ చేసినప్పటికీ ఇది ఆల్రెడీ ఉండిందా? ఉంది. లేదంటే ఉండింది, ఆ. ఫస్ట్ నుండి చేస్తున్నారు. ఆ. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్. బీటెక్ చేసి ఏదైనా చేయొచ్చు. అంతేనా? కాన్ఫిడెంట్ ఉంటది, బీటెక్ ఇంపార్టెంట్. బీటెక్ లో ఏది బ్యాక్గ్రౌండ్? సివిల్. సివిల్. ఏమైనా చేసే ముందు బీటెక్ చేయాలన్న కాన్సెప్ట్ అదే. ఫస్ట్ BTech బీటెక్ చేయాలా, BTech తర్వాత ఏం చేయాలి. చేయాలో ఆలోచిద్దాం. డాక్టర్ చేసింది, అవును. ఓన్లీ డాక్టర్ చేయాలి, అదే మనము. అరే మీరు బీటెక్. మనం కాదు, నేను బీటెక్ కాదు. ఓకే, నేను బీటెక్ వాళ్ళు నిజంగా ఏదైనా చేస్తారు వాళ్ళ. అన్నట్టుగా మళ్ళీ ఒకసారి. బీటెక్ ఇంపార్టెంట్. సో ఎట్లా ఇంట్లో అంటే స్టాక్ మార్కెట్ అంటే కొంచెం పెద్ద సబ్జెక్టు, మనం అంత అంటే కొంచెం అట్లేముండదు, ఒక్కసారి నేర్చుకున్న కొద్దీ వచ్చేస్తుంది, అంటే అలవాటు అయిపోతుంది కదా మనకి, చార్ట్ రీడింగ్ అవన్నీ. సో ఇంకా మనకు తెలిసిపోతుంది, కొన్ని న్యూస్ అవి ఉంటాయి, అవి చూసుకుంటే సరిపోతుంది. సో ఎట్లా అనిపిస్తుంది? మీ అక్కనేమో డాక్టర్, 24/7 బిజీ, ఇప్పుడు కూడా కాల్స్ వస్తున్నాయి నాన్ స్టాప్ గా. సో ఆల్రెడీ ఇంటర్వ్యూలో తెచ్చి కూర్చోబెట్టామంటేనే చాలా బ్యాక్ గ్రౌండ్, మనం చాలా కష్టపడితే వచ్చారు. నేను కూడా బిజీ అని చెప్పాను, అందరికి అర్థం కావాలా? అఫ్ కోర్స్ బిజీ బిజీ, చాలా ఇంకోసారి చెప్పాను. చాలా అంటే చాలా బిజీ, కాకపోతే చాలా కష్టపడి ట్రై చేసి ఇంటర్వ్యూ కోసం పట్టుకొచ్చాము. ఎట్లనో వచ్చిండు, కాల్స్ ఏం రాలే అప్పటికెళ్ళి కానీ. బట్ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అసలు ఇంత బిజీ టైంలో? లేదు, సతాయిస్తాడు చాలా. చేద్దాం చేద్దాం, ఇవాళ చేద్దాం ఒకటి అని. పోస్ట్ చేయాల్సిందే అని వస్తాడు. అంటే రెగ్యులర్ గా కన్సిస్టెన్సీ ఉండాలి కదా అన్నట్టు, ఇంకా రెగ్యులర్ పోతా అక్కడ దగ్గరికి చేద్దాం అని అంట. ఒప్పుకోదు, ఒక్కొక్క నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, అప్పుడు నాకు ఒప్పుకోదు నిద్ర ఇక. ఉండదు, వస్తాడు 2-3 టేక్స్, రెండు ఒక్కటేసి మళ్ళా కొడతాడు. ఇట్లా కొడతావా? అది వచ్చేస్తది ఆ టేక్ కొట్టడంలో కూడా ఎట్లా అంటే, ఒక వీడియో ఉంది కొట్టేది ఉంది అనుకోండి, ఫస్ట్ ఒక టేక్ కొడుతుంది గట్టిగా, అది మంచిగా వస్తుంది, ట్రయల్. ట్రయల్ కాదు, ఆ. అది మంచిగా వస్తుంది, Real అదే పోస్ట్ చేస్తాం, కానీ ఇంకో 10 టేక్లు తీస్తుంది కొట్టడానికి. అంటే దొరికింది కదా ఛాన్స్ అని 10 సార్లు కొడుతుంది. అంతే కదా, వినియోగించుకోవాలి దాని తర్వాత- అవకాశాన్ని. ఆ ఫ్రస్ట్రేషన్ హాస్పిటల్ అంతా వీడి మీద తీసి నేను ప్రశాంతంగా ఉండొచ్చు. అందుకే ఇక పాపం బలి పశువు. అట్లే ఉన్నది. మంచిగా చూసుకోనా? మరి మంచిగా చూసుకుంటా. మంచిది మా అక్క. ఎట్లా మంచిగా చూసుకుంటది? డబ్బులు ఇస్తుందా? ATM. ATM. అంతే. కార్డులు అన్ని, షాపింగ్ ఏది ఉన్నా సరే, బయట ఫ్రెండ్స్ తో వెళ్తాం కదా. ఫండ్ మేనేజింగ్ అన్నా ఇదేనా? నా ఫండ్ మేనేజర్, నేను వేరే ఫండ్ మేనేజర్, నాకు అవునా? ఫండింగ్ ఇస్తుంది. ఓకే ఓకే. సో ఇంట్లో వీడియోస్ చేస్తున్నారు, మంచి రెస్పాన్స్ వస్తుంది కదా, సో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతుంటారు? ఇంటి వల్ల మమ్మీకి కూడా చాలా ఇంట్రెస్ట్, మమ్మీ కూడా ఉంటాయి కొన్ని, మమ్మీవి కూడా ఉంటాయి కొన్ని. ఫుల్ సపోర్ట్, ఇంకా ఎప్పుడు ఆపింది లేదు, ఏం చేసింది లేదు. మమ్మీ వీడియో షూట్ చేస్తుంది, డాడీ అయినా వీడియో షూట్ చేస్తారు ముగ్గురు ఉన్నప్పుడు. అలా కాదు ఇలా చేయండి అని సజెస్ట్ చేస్తా ఉంటారు. ఓకే ఓకే. సో ప్రమోషన్స్ అవన్నీ మధ్య మధ్యలో వస్తుంటాయి కదా, సో వస్తాయి. అవి ఎట్లా చేస్తారు? అండ్ అంటే ఇవన్నీ కొంచెం ఫస్ట్ షార్ట్ లో మనకు కొంచెం డిఫరెంట్ అనిపిస్తాయి కదా, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. ఇప్పుడు అంటే అందరు చేస్తున్నారు, అందరికి అలవాటు అయిపోయింది, బట్ మీరు స్టార్ట్ చేసిన టైంకి కొంచెం అంత లేదు కదా, సో ఎట్లా అనిపిస్తుండే? ఫస్ట్ ప్రమోషన్ గురించి నాకు తెలిసి మేము అంతా దాని గురించి చదివాము, ఎందుకు ఏంటి అని చెప్పి. మా సెకండ్ ప్రమోషన్ టాటా అంటే గురించి ఉండే. నార్మల్ గా ఏదన్నా ప్రమోషన్స్ వస్తాయి కదా,
సో అవి ఒప్పుకోదు అక్క. ఆ. నేనుండి సరే ఒప్పుకుందాం అన్నట్టుంటా. ఎందుకు కానీ అక్క ఒప్పుకోరు? వీడు ఒప్పుకోదు. అన్నిటికీ ఒప్పుకుంటాడు. అంటే సరే కొన్ని ఒక్క ప్రమోషన్ వచ్చినా సరే సరే అనేస్తాడు అయ్యో. అందరికి. అంటే ఇంకా సరే చేద్దాం చేద్దాం. అన్నట్టు. కానీ అక్క అట్లా కాదు. మొన్న ఒకటి రీసెంట్ గా లోన్ యాప్ వచ్చింది. సో లోన్ చేద్దామని అన్నా నేను. వద్దు లోన్ ఎందుకు అంటే వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు కదా మన తీసుకొని. పేజ్ చూసి వాళ్ళు Correct. తీసుకొని తర్వాత వాళ్ళు ఎఫెక్ట్ ఆ. అవ్వడం ఎందుకు అని చెప్పి వీడు ప్రతి దానికి లేట్ రియలైజ్ అయినా కానీ ఓకే అనిపించింది కరెక్టే కదా. సరే అక్క అంటారు అందుకే. అందుకే లోన్ తీసుకున్నా నేను. అక్క దగ్గర ఆ, తీసుకున్నారు. తీసేసుకుర్రు ఇక. ఓకే. సో ఎట్లా అంటే ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ స్టడీ చేస్తారు? ఎందుకంటే ఏది ఎట్లా ప్రమోట్ చేస్తారో తెలియదు. వాళ్ళు డబ్బులు అయితే మంచి ఇస్తామని చెప్తారు. బట్ అవును. ఏది మొత్తం ఫేక్ ఏది వాళ్ళ ఆ. ప్రోడక్ట్స్ కానీ లేదంటే సర్వీస్ కానీ ఏదైనా కూడా. సో ఎట్లా చేస్తారు? ఏదున్నా గూగుల్ ఇప్పుడు ఈ మధ్య ఇంకా చాట్ జీపీటీ ఒకటి వాళ్ళది వచ్చింది. అంత ఉంటది కదా. సెర్చ్ చేసి ఏ ప్రమోషన్ అయినా సరే ఓకే ఒక వరకు తీయచ్చా చేయొచ్చు. లేదా ఈ లోన్ యాప్స్ అవన్నీ తీయకుండా టాటా ప్రమోషన్ ఒకటి వచ్చిండే. అదే మా బిగ్గెస్ట్ ప్రమోషన్ నాకు తెలిసి. ఓకే. టర్నింగ్ పాయింట్ కూడా అదే బాగుండే. అనిపించింది. బాగుండేనా? పైసలు మంచిచ్చిరా? పైసలు వచ్చినాయి కానీ అంటే ఎక్కువ పరిచయం అయింది అవునా? ఇన్ఫ్లుయెన్సర్స్. కొంచెం పెద్ద పేరు మంచిగా. అంటే అప్పటి ఓకే. వరకు మేము ఇంట్లోనే చేస్తుండే కదా. ఉమ్. సో 2-3 ప్రమోషన్స్ వచ్చినా మాది మేము ఇంట్లోనే చేసినాము. ఆ సూట్ కేసులు ఇవ్వడం అది ఇది. కానీ టాటా ప్రమోషన్లు ఏంటంటే చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చింది అక్కడ. అప్పుడు అనిపించింది అరే ఇది బాగుంది. అందరు గుర్తుపట్టారు మమ్మల్ని. ఆ. మాకు తెలీదు. ఓకే, ఓకే. మేమేమనుకున్నాం అంటే వాళ్ళు చూడరేమో అట్లా ఉంటది కదా చూసిండ్రో లేదో అన్నట్టు అనుకున్నాము. కానీ వాళ్ళు ఉండి మీ రీల్స్ బాగుంటాయి బ్రదర్ సిస్టర్ బాండింగ్ అది ఇది అంటే ఓకే అందరు చూస్తారు ఇంకా పెంచాలి దీన్ని. బట్ ఎందుకని ఫ్రీక్వెంట్ గా ఎక్కువ వీడియోస్ చేస్తలేరు మళ్ళా? ఏమంతా ఇక షెడ్యూల్ time. టైట్ ఉంటది. అచ్చా, అచ్చా. నేను కూడా 6 వరకు బిజీ ఉంటా. 5:30కి నా ఆఫీస్ అవుతుంది. యాక్చువల్ 3:30 వరకు మాకు మొబైల్ ఫోన్ అలా ఉండదు. సో 5 వరకు నాకు కొన్ని వర్క్స్ ఉంటాయి కదా. అది అయిన తర్వాత దాని తర్వాత 6-7 అవుతుంది ఇంటికి వెళ్ళడానికి. 6:30 మళ్ళా అక్క మేము కలిసి ఏది చేయాలో ఆలోచించి నాకు నైట్ అట్లా. షిఫ్ట్స్ ఉంటాయి మళ్ళీ దానికి ఎడిటింగ్ అవన్నీ ఉంటాయి కదా. అవును. సో అట్లా లేట్ అవుతుంది. సో ఎడిటింగ్ అంటే ఎవరు చూసుకుంటారు? నేనే వద్దు కదా, చాలా చేస్తుందా? దరిద్రంగా చేస్తాడు. నేను మళ్ళీ చేయాల్సి వస్తుంది అది. అంటే నేను నీకు ఐడియా ఇస్తాను. నువ్వు కూడా ఏమి నేర్చుకోవాలి కదా. మా అక్క కూడా నేర్చుకోవాలి కదా. ఇప్పుడు చాలా మొత్తం నేనే దరిద్రంగా చేస్తే ఎడిట్ చేసి బాగుండదు. పంపిస్తాడు. ఇది ఎలా ఉంది చెప్పు అని. దాన్ని మళ్ళీ నేనే టైం ఇవ్వాల్సి వస్తుంది. అది నాకు కూడా అదే తెలుసు. నీకు సర్లే, అది నేర్పియాలని. బేస్ అట్లీస్ట్ సెట్ చేసి పెడతాడు. ఇంకా అది కూడా అది మళ్ళీ కూడా చేయాలా? స్టార్టింగ్ నుంచే చేయాలి నేను. లేదు. ఒక్కటో రెండో బాగుంటాయి. అదే నీకు ఎక్స్పీరియన్స్. నాకంటే ఎక్స్పీరియన్స్ నేను నాకు చేసేస్తే ఇట్లా నాకు వచ్చు. నేను నేర్చుకోవాలి అది. మీరు డాక్టర్ కదా, ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ కూడా స్పెసిఫిక్ గా వాళ్ళ ఛానల్స్ పెట్టేసుకొని వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు. అవును. కంటెంట్ ఇంకెక్కువ జనరేట్ చేస్తున్నారు. ఆ. అంటే మీరు సోలోగా చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? లేదు ఇప్పటికైతే. వీడి సపోర్ట్ నేనే పేషెంట్ ఉంటాను. వీడి సపోర్ట్ ఉందని చేస్తున్నా కానీ సోలోగా ఐ డోంట్ థింక్ అది అవునా? వర్క్ అవుతుంది అని. అంటే మీరు చాలా బాగుంటారు, మీ వాయిస్ బాగుంటది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. అట్లా సోలో చేయొచ్చు కదా. వీడిని కొట్టడంలో ఎక్స్ప్రెషన్స్ వస్తుంది కానీ సోలో మేబీ ఏమో ఈ కాంబో మీ కాంపిటీషన్ ఉంటేనే ఆ ఫన్ జనరేట్ అదే. అవుతుంది కాబట్టి ఆ. ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. ఆ. ఆఫ్ కోర్స్ నేనేం విడదీస్తలేను మిమ్మల్ని. ఏ, లేదు, లేదు. నాకు లోపల కూడా తిట్టుకుంటున్నామో వల్ల నాకు ఆహా, అనిపిస్తుంది. నన్ను కూడా చెప్పండి బాగున్నా. ఫస్టే చెప్తున్నా ఫేస్ ఆ. చూడంగానే అలా అబ్బా ఇంత సిన్సియర్, అబ్బా ఇంత చూడు, పద్ధతి. బట్టలు ప్రొఫైల్ చూస్తేనేమో పెట్టుకుంటుండే. ఆ, స్టాక్ మార్కెట్ ఏంటది ఫండ్ మేనేజింగ్ portfolio manager. పోర్ట్ఫోలియో మేనేజర్. అసలు అంటే ఇంత పని చేస్తాడా అన్నట్టుగా కనిపించడు, కానీ చాలా పెద్ద పనే పెట్టుకున్నాడు. చేసినా. కానీ మాట్లాడితే సతాయిస్తాడు. మాత్రం ఇప్పుడు ఈ అర్థం మాటకి నాకు నెల సతాయిస్తాడు. ఆ ఇంటర్వ్యూలో అలా చెప్పారు అని. అంటే గుర్తు పెట్టుకోదు నాకు గురించి మంచిదేం గుర్తు పెట్టుకోదు. ఏదైనా స్టంట్ అయితే అవి గుర్తు ఎక్కువ ఉంటే పెట్టుకుంటారు. గుర్తు పెట్టుకోవచ్చు కదా మంచిగా. అది తక్కువే గుర్తు పెట్టుకోవాలి. ఎక్కువ అంటే మెమరీ వేస్ట్. తక్కువ అంటే అరే తక్కువ చిన్నది ఉంది కాబట్టి గుర్తు పెట్టుకోవాలి. sweet వెళ్ళ and మీద short. లెక్క పెట్టుకునేలా ఆ. అంతేనా? మొత్తం 10 కూడా ఉంటాయి. 5 చాలే ఉంటాయి. ఇట్లా లెక్క పెడితే అయిపోతుంది. బట్ ఎట్లా కొట్టుకుంటారంటే కొట్టుకునే చూపించలేరు మీరు ఇప్పుడు. బట్ ఎవరు ఇప్పుడు ఇనిషియేట్ కొట్టాలా? చేస్తారు గొడవ? ఎవరు Mostly ఇనిషియేట్ నేనే చేస్తారు గొడవ? స్టార్ట్ చేస్తా. అవునా? ఆ. సతాయిస్తామని ఎక్కువ చెప్తుంది వాళ్ళు. చాలా నేనేం సతాయించా. మీరు చెప్పింది కదా సిన్సియర్ అని. ఆ, నేను అదే సతాయించా. నేను చెప్పేది కనిపిస్తారని, సిన్సియర్ అని కాదు. నిజమే అది రియల్ లైఫ్ లో సిన్సియరే. మీరు అడగండి ఎవరు నన్ను ఫోన్ చేయి అంటే బయట అడగండి తెలుస్తుంది మీకే. మొత్తం హైదరాబాద్ బస్ స్టాండ్ అంతా అదే First. మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్ బస్ స్టాండ్ ఆదిలాబాద్ పోయే బస్ ఎక్కడ వాళ్ళందరూ అంతా అదే. మాట్లాడుకుంటున్నారు. వెంకట్ చాలా సిన్సియర్. వెంకట్ చాలా సిన్సియర్. కింద బ్యానర్ వేద్దాం. కాకపోతే ఇంటర్వ్యూ చూసి అర్థమవుతుంది ఎంత సిన్సియర్. వీడియో చూస్తే ఇంకా ఎక్కువ అర్థమవుతుంది కదా. ఓకే. సో ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు కొంచెము అప్పుడు అప్లోడ్ చేసేసిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యే అట్లాంటివి ఏమైనా ఉన్నాయా?
అరే ఇది ఎందుకు అప్లోడ్ చేసినామా అని నాదే డ్రెస్ నేనే రిగ్రెట్ అయ్యింది. ఎవరు అవ్వలే కానీ నేను అందుకే ఒక్కనే delete చేసినా? ఆహా. బట్ వీ వాంట్ దట్ వీడియో బ్యాక్. నేను అది నచ్చింది. ఖచ్చితంగా ట్రై చేస్తాను, నా ల్యాప్టాప్ లో ఉండి ఉంటది. డెఫినెట్లీ నేను ఎట్లా పంపుతావు? ఎట్లా నేను నంబర్ కదా. మాకు తెలిసి ఎట్లా కాంటాక్ట్ కావాలో సరే మీడియా. మళ్ళీ పేజ్ అప్లోడ్ చేసేస్తా. ఓకే వెళ్తారో వెనకనే రీల్ కోసం. ఓకే. అండ్ ఆల్సో కంటెంట్ వైజ్ కూడా మెయిన్ హోలెన్స్ లో ఐడియాస్ ఎక్కువ మీవే ఉంటాయా? అంటే అంటే జరిగేవే, ఇంట్లో జరిగేవే కొన్ని రీల్స్ చేసేస్తాము. ఐడియా అంటూ ఏముండదు. కొన్ని గుర్తుకొస్తాయి, కొన్ని చూసి అట్లా flowing. ఎక్కువ ఎవరు చూస్తారు, వ్యూస్ వచ్చినాయా, ఎన్ని వ్యూస్ వచ్చినాయి అని చెప్పి? మొత్తం అంత మనమే. చూడాలి. 1 మిలియన్ వస్తే ఫోన్ వస్తుంది. 1 మిలియన్ వచ్చింది సరే రా, 2 మిలియన్ వచ్చింది నాకు ఏం పెద్ద అంత ఉంటది కానీ వాడికి చాలా ఉంటది. ఓకే. సో ఏం చేద్దాం అనుకుంటున్నాం, మొత్తం కంప్లీట్ ఫ్యూచర్ ప్లానింగ్ ఎట్లుంది? ఇప్పుడైతే గో విత్ ద ఫ్లో, చూద్దాం Okay. ఆపర్చునిటీస్ బట్టి ఏది వస్తే దాని ప్రకారంగా. సో ఒక్కసారి వన్స్ ఫాలోయింగ్ వచ్చిందంటే చాలు ఫుల్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేసేసి అన్ని కంటెంట్ చేసి ఆ ప్రమోషన్స్ ఎక్కువ చేసేది ఎక్కువ, ఎందుకంటే ఆ స్పాన్ ఎంత డ్యూరేషన్ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఆ లోపే అంటే మాకు ప్రాంక్ గా చెప్పాలంటే ఆ లోపే సంపాదించుకొని చెక్కేద్దాం అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మేము ఎక్కువ అంటే మాకు ప్రమోషన్స్ ఫుల్ ఉన్నాయి, ఆ, కానీ అట్లా ఏమైతే అంటే పేజ్ లో ఎక్కువ ప్రమోషన్స్ వీక్లీ 3 ప్రమోషన్స్ పెట్టినామంటే ఇక రీచ్ పోతది. తగ్గిపోతుంది. ఒరిజినల్ కంటెంట్ అంత తగ్గిపోతుంది. అరే లేని ఇప్పుడు Promotions ప్రమోషన్స్ అని అంటే చేస్తారు. వచ్చిన మంచి కంటెంట్ ఉన్నా స్క్రోల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో అందుకంటే వీక్లీ ఒకటి అంటే అసలు ఉన్నాయి కొన్ని, చెయ్యలే చాలా అట్లా వదిలేసాము. కొన్ని టైం ఉండక అట్లా. ఇప్పుడు కూడా చూడాలి, ఇక ఒకటి ఉంది. ఓకే. సో ప్రాపర్ ఆదిలాబాద్ కదా? ఆ, ఓకే. బ్యాక్గ్రౌండ్ ఏంటి, మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మమ్మీ డాడీ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీసే. స్టూడియోస్ గా పెంచారు మిమ్మల్ని? అనుకోలేదు అంతేనా? పేజ్ గురించి, అసలు మేము ఎప్పుడు అనుకోలేదు. ర్యాండమ్ గా ఇంకా క్లిక్ అయింది, Click ఇంకా అదే అయింది. కంటిన్యూ చేద్దామని చెప్పి. ఓకే ఓకే. ఎందుకు డిసప్పాయింట్ చేయడం, చాలా మెసేజెస్ వస్తాయి మీరు బాగా చేస్తారు అది ఇది అని ఇంకా వాళ్ళకు కూడా చెప్తారు ఆ బాగుంటాయి అచ్చా, మమ్మీ వాళ్ళకి అట్లా కూడా చెప్పేసరికి ఎప్పుడు వాళ్ళు కూడా happy హ్యాపీ అవుతారు. అవుతారు కదా అరే మంచిగా. చేయండి చేయండి ఇంకా చేయండి అని వాళ్ళు కూడా మోటివ్. ఓకే. మమ్మీ ఇస్తుంటదా ఏమన్నా ఐడియాస్, ఇట్లా చేయండి అట్లా? చేయండి మమ్మీ ఇస్తారు. చాలా ఇస్తది. కాకపోతే మా జనరేషన్ వేరే, మమ్మీ జనరేషన్ వాళ్ళ ఏంటంటే పాతది. అందుకే ఇంకా నీకు తెలియదు మమ్మీ ఊకో అంట. తెలియదు అన్నాం కానీ అవును అవును అని అనాలా? చేసేస్తాం అప్పుడప్పుడు మమ్మీని సాటిస్ఫై చేయడానికి కొన్ని కొన్ని రీల్స్ reels అప్లోడ్ చేయము అట్లా. ఖుషి అవ్వాలి. అవును ఆ వీడియో మూమెంట్ చేసి పెడతారు. చేసి పెట్టుకుని చేయకుంటే మళ్ళీ అరే చేయాలన్నట్టు ఉంటది కదా, అందుకే ఓకే ఓకే ఖుషి చేయాలా. ఓకే. దాని తర్వాత అయితే సెటప్ అంతా పెట్టుకొని, కెమెరా పెట్టుకొని, లైటింగ్ పెట్టుకొని, ఓ. అవన్నీ ఇట్లా ఉంటది కదా. ఏం లేదు, అదే అదంతా ఏం ఉండదు. అదే ఏం చెప్తున్నా, ఉండదు. న్యాచురల్ గా ఏమీ చేస్తారు లేదు. కాబట్టి ఇంకెక్కువ కనెక్ట్ Phone, అవుతున్నారేమో. కెమెరా సెల్ఫీ ఆ, అంతే. అదే ఈ మధ్య కెమెరా ఇట్లా మై- పెట్టుకొని చూడంటే ఏం ఇట్లా లేదు, మైక్ తీసుకున్నాం మేము ఈ మొన్న. మధ్య మైక్ తీసుకున్నాం మేము. మైక్. కొంచెం క్వాలిటీ. చాలా ఇంత అంతే. 100 వీడియోస్ 110 వీడియోస్ తర్వాత కదా, లేదు. మొన్న తీసుకున్నాం. మొన్న 110 వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ అయిన తర్వాత మొన్న 110 తీసుకున్నాం. videos. ఎన్ని ఉంటాయి వీడియోస్ ఓవరాల్ గా? ఎన్ని అప్లోడ్ చేస్తారు? 130 140 ఉన్నాయి. 145. పర్ డే లాగా చేస్తారా, అంటే వీలైనప్పుడల్లా అట్లా? మధ్యలో ఫుల్ గ్యాప్ ఒక్కసారి, వచ్చింది. మధ్యలో గ్యాప్ వచ్చింది కానీ డైలీ ఒకటి నాకు బిజీ షెడ్యూల్ ఉంటే ఆ 1 వీక్ లో ఒక 3-4 చేసేస్తాం. ఓకే ఆ, ఓకే. అట్లా 3-4 అవుతుంది చేసి రోజుకి ఒక్కొక్కసారి. ఒకటి. ప్రాపర్ నాకు- స్క్రిప్ట్ అట్లా ఏమైనా ఉంటుందా, లేదంటే నోటికి వచ్చింది అట్లా ఫ్లో తో పాటు మేము వెళ్ళిపోతారా? ఒక్కొక్కసారి చాలా సార్లు ఎట్లా అంటే ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో పోస్ట్ చేయాలంటే అప్పటికప్పుడే ఆ. తీస్తాం. ఇప్పుడు చేయాలి 6 కొన్ని సింగిల్ టేక్ టైమింగ్స్ ఉంటాయి కదా, ఈవినింగ్ టైం అయితే అదే కొంచెం evening. రీచ్ ఎక్కువ ఉంటదని. అట్లా వీకెండ్ వచ్చింది ఈవినింగ్ అంటే పోస్ట్ చేయాలని ఉంటది, అప్పటికి రీల్ ఉండదు. అప్పుడు అప్పుడు చేసేసి పోస్ట్ చేసా. ఎడిట్ కూడా చాలా తక్కువ. చాలా ఈ మధ్య ఎడిట్ ఈ చేస్తున్నాం మధ్య edit. చేస్తున్నాం, ముందు ఎడిట్ కూడా ఉండకపోవు. Okay. నార్మల్ గా ఇట్లా తీసి కొన్ని అయితే సింగిల్ టేక్ చాలా ఉన్నాయి. ఆ edit కార్ది చాలా. ఒకటి ఉంటది, నీకు Mm. కారే రాదు, ఆ, ఇప్పుడు కార్లు వెళ్ళి రేపు న్యూస్ పేపర్, అది సింగిల్ టేక్ ఇంకా అది అక్కడే తీసినాము, అది అప్లోడ్ వచ్చేసింది. చేసాము. అది Okay. చాలా ఫేమస్ అయింది. మా అదే. స్టాఫ్ మెంబర్స్ అందరూ నువ్వే అని అనుకోలే. అయినా అది కార్ click రాదు అయింది. నిజంగానే. నిజంగానే ఎందుకు రాదు. అయితే ఏం చేసింది, ఒకసారి కార్ కి సొట్ట పెట్టి వచ్చింది, గుద్దింది. అయితే నాకు ఆ అది విషయం వస్తుందా? తెలియదు. అయితే నేనేం చేసిన, ఆ విషయం తెలియక అప్పటిదప్పుడే సరే వచ్చింది కదా అని బయటకు తీసుకొని వచ్చేసిన. అయితే రాగానే ఇంకా డాడీ ఇట్లా వచ్చేసిండు, ఆ, ఫుల్ కొడుతున్నాను నన్ను. నాకు ఆ. అర్థం కాలే, అరే ఏమన్నా అంటే నా బయట పడ్డాయా ఏమన్నా స్టంట్స్, వీడు కొట్టించుకుంటే ఏమున్నాయి బయట పడేది? నాకు కొట్టించుకుంటాడు. తెలుస్తలేదు ఎందుకు దెబ్బలు చెప్తలేడు. తింటున్నా కూడా తెలియదు. ఫుల్ దెబ్బలు తిన్నా Serious గానా? ఫుల్ Serious గా కొట్టిండు. కొట్టినా. ఇక అదంతా కొట్టిన తర్వాత నేను లాస్ట్ పోయి ఇక అక్కకి తెలిసి ఉంటది అది ఇంట్లో. అరే ఏమైంది అది ఇది అంటే, అరే కార్ కి నేనే గుద్ది వచ్చినా, నేను నా పేరు చెప్పలే, డాడీ నువ్వే అనుకొని కొట్టేసిండు అని చెప్పేసింది. ఇక.
సరే అయినా హ్యాపీ ఫీల్ అయినా వీడు బయట ఏం దానికి పడలే కదా అన్న. నాదేం బయట పడలే కదా, కారే కదా, ఓకే అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా అంటే వేరే స్టంట్లు బయట పడలే. ఎవరు స్టంట్ బాగానే చేసినట్టు అదే. ఏం స్టంట్ ఒకటి ఒకటి మచ్చుకు ఒకటి చెప్పొచ్చు కదా. స్టంట్ లా చాలానే ఏంటి? ఉంటాయి. ఏం పర్లేదు నమ్మేస్తారు ఏం కాదు. యాక్చువల్ నేను సిన్సియర్ కదా స్టంట్స్ ఏం చేయ. లోపల ఉండింటాయి కనిపించవు మాకు అంతే. లేదు ఒకటి ఎగ్జాంపుల్ ఒక్కటి కావాలా? దొరికాయి దొరికాయి. ఏం కొనిస్తావు? మెమరీలో ఉంటది కదా, మైండ్ మెమరీలో ఉంటాయి కదా. నేను నాది లేదు ఎక్కువ. నేను ఏం చేసిన, నేను యాక్చువల్ ఏం చేయ పొద్దున్న ఎక్కువ టెంపుల్కి తిరుపతి వెళ్ళి పోతా. ఆఫీస్ జాబ్ అంటే నా రెగ్యులర్ లైఫ్. ఇంకా నేను రొటీన్ నేనేమి అట్లా స్టంట్స్ అట్లా ఏం చేయ. ఇంత సిన్సియర్ అంత ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి చెప్తే నిజంగా నమ్మేయాలనిపిస్తుంది నాకు కూడా. నమ్మేది కాదు నిజం. చెప్పు, భక్తి ఎక్కువ. భక్తి ఎక్కువ భక్తి ఎక్కువ. నిజం. బొట్టు అరే బొట్టు పోయింది ఇట్లా పెట్టి. సరే Single. భక్తి ఉన్నా కూడా స్టంట్లు వేసే చేస్తూనే ఉంటాం, అది మన ఒరిజినల్ టాలెంట్ కదా. ఉంటాయి బాగానే ఉంటాయి కానీ ఒక్కటంటే ఏమైంది. ఒకరోజు ర్యాండమ్ గా ఫోన్ చేసి నేను అడిడాస్ అవుట్లెట్ లో ఉన్నా, నాకు డబ్బులు కావాలి అని అన్నాడు. కానీ అక్కడ వీడియో షూట్ చేశాడు వాడి ఫ్రెండ్ తో. ఓకే. అది అల్లు అర్జున్ దొరికిపోతా 100 రూపాయల టీ షర్ట్ తీసి ఎంత అంటే 100 అంటే 50కి ఇచ్చిన్నాడు బార్గెన్ చేసి. బయట జాతర అట్లా కూర్చుంటారు కదా ర్యాండమ్, దాంట్లో ఒక టీ షర్ట్ పిక్ చేసి అక్కడ వీడియో తీస్తుండు వీళ్ళ ఫ్రెండ్. నేను బయట ఉన్నా. అంటే ఇది నచ్చింది అన్నట్టు తీసుకొని ఆ, పైసలు ఎక్కువ అది అడిగాడు. 50 రూపాయలే. నాకు ఫోన్ చేసి ఇక్కడ నేను అడిడాస్ అవుట్లెట్ లో ఉన్నా, నేను ఇట్లా షర్ట్ కొంటున్నా అని చెప్తే సరే రా తీసుకో అని 5,000కి 50 రూపాయల టీ షర్ట్ కొన్నాడు. 50 కాదు ఇట్లా. 150 అది. 150 సర్లే 100 రూపాయలు ఎక్కువ అంతే కదా. ఆ. అరే 5,000కి 150కి ఎంత డిఫరెన్స్? మీకు రూపాయి వాల్యూ తెలుస్తలేదు. 100 రూపీస్ ఎక్కువ 150 అది. సో ఎక్కువగా డిఎమ్స్ వస్తుంటాయి కదా. సో వియర్డెస్ట్ డిఎం అంటే ఏం చెప్తారు? బాగా గుర్తున్నది మీరొకటి. అమ్మో నాకు తెలిసి. వేరేటా? అమ్మాయిలు టెక్ చేస్తుంటారా ఆయనకి? చేస్తారా? ఏమని? చేస్తారు, బాగా చేస్తారు, ఫోన్ నంబర్ అడుగుతారు. కానీ నేను ఇయ్య డీసెంట్ కదా సిన్సియర్. ఎక్కడొక్కడ తెలియకుండా లీక్ చేస్తుంటావు. లేదు చేయలేదా? మెసేజ్లు చూస్తుంది నా మెసేజ్లు. నేను నా పర్సనల్ ఐడి నుంచి ఫోన్లలో మెసేజ్ చేస్తా. హాయ్ ఇది నా ఐడి, అది అక్క చూస్తుంది అని చెప్తా. గుడ్. ఇద్దరు Very లాగానే ఉంటారు గ్రేట్ కాబట్టి. మూవ్ అంతే. ఉమ్. ఆ, మళ్ళీ అక్కడ చెప్తే మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తుంది ఇంట్లో, అమ్మాయిలతో చాట్ చేస్తుంది అది ఇది అని. అందుకే చెప్పు ఇంకా బ్లాక్ మెయిల్ వీడియోలు చేసుకుంటూ ఉమ్, అమ్మాయిలు మెసేజ్ చేస్తే పర్సనల్ అకౌంట్ నుండి రిప్లై ఇచ్చి వాళ్ళతో చాట్ చేస్తున్నాడంట ఎక్కువ అంటే నార్మల్ గా. నార్మల్ గా. రోజుకొక ఆహా, రోజు ఒక లేదు. అమ్మాయి పరిచయం అయింది, నన్ను తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఎలా రా తెలుసు అంటే ఇన్స్టాగ్రామ్ అని ర్యాండమ్ గా. ఓ బయట ఆ. కూడా కలవడము. ఆహా, అరే నేను ఒక్కటి నువ్వు అట్లా చెప్పకు. సరే ఆ, బానే ఇంప్రూవ్మెంట్. నిజం అనుకుంటారు అందరూ. అనేసుకున్నాం ఆల్రెడీ అయిపోయింది. ఓకే. సో ఎట్లా ఏమని మెసేజ్ చేస్తారు? చేస్తారు, ఫోన్ నంబర్ అడతారు, బాగుంటావు, బాగా రీల్స్ చేస్తావు. ఏమంత పొగడలే ఫీల్ అందుకే పర్సనల్ ఐడి నుంచి చేస్తా. వాడు చూస్తారా? అక్క గురించి ఏం చెప్తారు? ఇంకా మంచిది, మళ్ళా ఏమన్నా అంటే మళ్ళా పైసలు ఇవ్వదు నాకు. అందుకే మంచిది, డీసెంట్. డీసెంట్. తను డీసెంట్ లాగానే అంత కనిపిస్తుంది. కొట్టకక్క. మళ్ళీ నాకే పర్సనల్ గా ఒక రెడ్ టీ షర్ట్ ది ఒక రీల్ చేసి ఉండే, దాని మీద చాలా డిఎమ్స్ ఆ వచ్చాయి. అక్క రెడ్ టీ షర్ట్ ఎందుకు ఉమ్. అని చెప్పి. అంటే అది ఏంటంటే ఒక ప్రొలాంగ్ చేసి అది చనిపోయింది. ఇంకా క్లైమాక్స్ లేదు దానికి. ఓకే. అంటే ఎందుకు climax. చనిపోయింది అందరూ ఎందుకు చనిపోయింది అది కావాలా రీజన్, అది అని అది Hmm. ఉండే. అక్క రెడ్ టీ షర్ట్ ఎందుకు అడిగాడు, అదొక్కటి చాలా డిఎమ్స్ వచ్చినాయి. ఓకే. మళ్ళీ వియర్డెస్ట్ ఆఫ్ ఆల్ అంటే కెన్ యూ రీకాల్ ఎనీ కమెంట్సా లేకపోతే కమెంట్స్ DMs కానీ డిఎమ్స్ కానీ? ఒక రీల్ కి వీడి ఫ్యాన్స్ అంతా ఆ, తిట్టారు. అదే. నన్ను తిట్టలే. వీడిని ఏం అననీయలే బేసికల్లీ ఆ రీల్ లో. అంటే ఇట్లా నీ ముఖం బాగాలేదు అన్నట్టు ఒక రీల్ ఉన్నది. సో దానిలో ఏంటంటే చాలా మంది అన్నారు ఇంకా వాళ్ళకంటే నువ్వే బాగున్నావు బ్రో, నువ్వే మంచిగా ఉన్నావు, సపోర్ట్. అసలు మా వీడి బ్రో fans హీరో fans అట్లా. ఒక 500 కమెంట్స్ వచ్చి ఉంటాయి, అప్పుడు మొత్తం అర్థమైంది. వీడిదే. అప్పుడు అర్థమైంది మన ఫాలోయింగ్. నెక్స్ట్ లెవెల్ అయితే. ఓకే. అట్లా కొంత అమ్మాయిలు కూడా చేసినా బాగుండు. చేస్తున్నారేమో మాకు తెలియదేమో ఏమో. పర్సనల్ అకౌంట్ చేంజ్ లేదు. చేసుకుంటా ఏమో. పర్సనల్ అట్లా ఏం చేయాలి, ఓకే. కొంత అంత టైం ఉండదు కదా. అదే నవ్వుతారు. బిజీ కదా. Busy. అంత సిన్సియర్ గా ఉండటంలో బిజీ. Since, ఆ. యా యా యా.
సో ఇప్పుడు ఇద్దరు కంబైన్డ్ ఇన్ఫ్లుయెన్సెస్ కదా. Hmm. సో ఇప్పుడు ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ తో స్వాప్ అయ్యి వీడియోస్ చేయాలి, ఆర్ మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ తో స్వాప్ అయ్యి వీడియోస్ చేయాలి అనుకుంటే ఎవరితో చేస్తారు? ఓ నేను నీతో నువ్వు నాతో లేదు వేరే వాళ్ళ డిఫరెంట్ అంటే ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సెస్ లో మీరు ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా ఎక్కువగా ఇష్టం. వెళ్ళొచ్చు కదా బాలీవుడ్ హాలీవుడ్ రేంజ్. ఎవరెవరు? నేనైతే సమైరైనా అనుకుంటున్నా నేను. ఎందుకంటే కొంచెం అట్లా theatre theatre పనులు ఉంటాయి కదా. అంటే ఫుల్ ఇద్దరం చూస్తాం ఆయన కూడా చాలా. treat అండి. అదే. అట్లా ఓకే, మీరెవరితో చేస్తారు? ఈ మధ్య ఎక్కువగా క్రాస్ రీల్ చేస్తున్నారు కదా, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ తో ఓకే ఓకే వీడియోస్ కొలాబరేషన్స్ అవును collaborations ఎక్కువ అవుతున్నాయి. అవును చూడాలి అట్లనేం లేదు ఎవరైనా ఓకే, అంటే అంత అదే ఎప్పుడు వీళ్ళు ఆలోచించలేదు స్పెసిఫిక్ ఎప్పుడు. అని ఏం అనుకోలే. వాళ్ళ ఇప్పుడు ఒకళ్ళు కంటెంట్ కొలాబ్ బాగుంది మన కంటెంట్ కి సింక్ అవుతుంది అట్లా అంటే వాళ్ళు కొలాబ్ కడినా మేము అట్లా ఆలోచించాలి కొలాబరేషన్స్ గురించి. మేబీ ఫ్యూచర్ లో చేయొచ్చు. వాళ్ళు అడిగితే నో అని మాత్రం చెప్పము. అది చిన్న ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఎవరున్నా ఓకే, ఇప్పుడు మీతో కొలాబ్ చేయమన్నా మేము చేసేస్తాం. అట్లా మాకు ఏమీ లేదు. పెద్ద కొలాబ్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ అట్లా అసలు ఇన్ఫ్లుయెన్సరే కాదు. ఇప్పుడు ఆల్రెడీ మనం కొలాబే చేస్తున్నాం కదా. ఇది కాకుండా నార్మల్ గా కూడా బయట ఎవరు వచ్చినా మాకు కొలాబరేషన్ కావాలంటే వీఆర్ రెడీ ఫర్ ఇట్. నైస్ నైస్. సో ఎక్కువగా ఎవరు ట్రెండ్స్ ని ఎక్కువగా పట్టుకొని ఈ వీడియోస్ చేద్దామనే వాళ్ళు ఎవరు? ఎక్కువగా లేజీ ఎవరు? వీడు 10 పంపిస్తే నేను ఒకటి సెలెక్ట్ చేస్తా దాంట్లో. అంటే 10 10 పంపిస్తారు కదా నేను 10 పంపిస్తాం. Trending ఏం లో ట్రెండ్ అవుతుంది, 10 ఏం నడుస్తుంది అనేది ఎక్కువ ఫాలోయింగ్ ఉంటాడు. దాంట్లో సెలెక్ట్ నేను చేస్తా. సెలెక్ట్ చేసి దాని తర్వాత ఇక మ్యాచ్ అవుతుంది ప్లస్ ఇది సెట్ కంటెంట్ అవుతది ఇది మా ఇలా అని వేలో చెప్పి. సెలెక్ట్ చేసి పోయి చేస్తాం. ఓకే ఓకే. సో మీ ప్రొఫైల్ గురించి అంటే ఎక్కువగా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అన్నారు కదా. సో ఎట్లా ఉంటది వర్క్, ఎట్లుంటది, ఏం చేస్తారు, మాది దాని నుండి ఎంత సంపాదిస్తున్నారు? సంపాదించినట్టే ఓకే క్లయింట్స్ ఉంటారు మాకు యాక్చువల్లీ క్లయింట్ బేస్ ఉంటుంది. సో వాళ్ళ ఫండింగ్ ఉంటుంది, వాళ్ళకి టైం ఉండదు. అంటే వాళ్ళు కొందరు సిఇఓస్ చైర్మన్స్ ఉంటారు కదా ప్రైవేట్ గ్రూప్స్, వాళ్ళ అకౌంట్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళకి టైం ఉండదు కదా. సో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ చెక్ చేసి మేము అంటే సరే ఇది ఇప్పుడు బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు, ప్రాఫిట్ బుకింగ్ అని, లేదంటే ఏదన్నా మార్కెట్లో న్యూస్ ఉంటుంది కదా, స్టాక్ మార్కెట్ ఇప్పుడు క్రాష్ అవుతుంది అట్లా ఏదైనా న్యూస్ వస్తే అంటే వాళ్ళకి కొంచెం సరే ఇప్పుడు ఎగ్జిట్ చేసేద్దాము అట్లా అన్నట్టు చెప్తాం. ఇంకా మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. ఓకే, అంటే ఎట్లా అంటే రిస్క్ మేనేజ్మెంట్ లాగా, అంటే వాళ్ళకి ఎక్కువ లాస్ అవ్వకుండా. ప్లస్ ఇంట్రాడే ట్రేడింగ్ అది ఎక్కువ ఉంటుంది. ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసి. ఓకే. సో ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? దీంట్లోనే కంటిన్యూ అవుదామనా లేదంటే ఏం చేద్దామని? అట్లానేం లేదు, ఓకే ఆపర్చునిటీ బట్టి ఇంకా ఇట్ సైడ్ వస్తే ఇంకా అట్లా ఓకే బెటర్ ఫ్యూచర్. ఓకే. సో అటు సైడ్ అంటే ప్రొఫెషనల్లీ అటు ఉన్నారు కదా, ఇప్పుడైతే అక్కడ ఉన్నా, ఇంకా ఫ్యూచర్ లో ప్లాన్ ఇంకా ఏది ఎట్లా వెళ్తుందో తెలియదు కదా. ఫ్రీ ఫ్లో అంతే, ఫ్రీ ఫ్లో లోనే ఉంటారు ఎక్కువగా. సో మీరు ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ కోర్స్ డాక్టర్ అండ్ ఇప్పుడు చదువుతూనే ఉంటారా? ఇట్లా బుక్కులు ఉంటాయి అది తప్పదు ఇంకా. మాకు అలవాటే రోజు చదవడం. నాకు కూడా అలవాటే చదవడం. ఓకే, నవ్వుతున్నారు జనాలు. అలా కామెడీ అనిపిస్తాయని నాకు చదవడం అలవాటు. నేను బీటెక్ లో చాలా కష్టపడ్డా ఎగ్జామ్ లో. అవును, చిట్టీలు నేను రాసిచ్చా, చిట్టీలు నాతో రాపిచ్చాడు, కష్టపడ్డా అంట. అది కూడా చిట్టీలు కూడా కాదు, నేను చదువుకున్న నేను ఫుల్ చదువుకున్నా కదా, నేను హాల్ టికెట్ నంబర్ మర్చిపోతాయేమో అని హాల్ టికెట్ నంబర్ రాపిచ్చిన. అంటే అది చూసి హాల్ టికెట్ ఆన్సర్స్ ఏమో నేను గుర్తు పెట్టుకున్నా. అవును, ఈ పాస్ అవ్వడానికి ముందే తెలుసు, అందుకే నేనే చిట్టీలు రాసి ఇదైనా చెప్తున్నారు. నేను నేనే రాసిచ్చి తీసుకురా. 4 years లో నా బీటెక్ కంప్లీట్ అయింది. అచీవ్మెంట్ అయితే టాలెంటెడ్. చూడు చూడు చూడు, పెద్ద అచీవ్మెంట్ అది. ఒక్క అట్లీస్ట్ 1 year కూడా ఎక్స్టెండ్ అవ్వకుండా చేయడం అంటే అంటే చిట్స్ దయనా అంతే. అంటే అట్లని కాదు, ఓకే చిట్స్ కూడా ఒక రీజన్. ఓకే. అండ్ ఆల్సో వీడియోస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా. సో ట్రెండ్స్ అంటే ఎలాంటి ట్రెండ్స్ చేయడానికి ఇష్టపడతారు? అన్ని ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి డే టు డే బేసిస్ లో కదా, బట్ ఇలాంటివి అన్ని ఫాలో అవ్వరు కదా. వీడికి డాన్స్ రాదు, చాలా కష్టపడతాడు. డాన్స్ అస్సలకే రాదు. ఆ డాన్స్ ట్రెండింగ్ చేద్దాం రాదు, అదే టుమక్ టుమక్ ఉంటది కదా, దాని ఏం లేదు ఇంతే ఉన్నది. నాకు అది కూడా వస్తలేదు, ఇట్లా మెడ ఊపుతున్నా. మళ్ళీ దానికి అంటే నార్మల్ వీడియో కంటే దానికి ఎక్కువ టేక్స్, 5-6 టేక్స్ తీసుకున్నాము. వీళ్ళేమో మంచి ఇట్లా ఇట్లా అంటున్నారు, నాకేమో వస్తలేదు. ఇట్లా ఇట్లా అంటే అది గలీజ్ అవుతుంది. వచ్చేసింది అదే ఇప్పుడు వచ్చింది, నేర్చుకున్నా. తీసుకున్నాడు కానీ డాన్స్ రాదు, జీరో.
ఇంకా ఎలాంటివి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు వీడియోస్? ఏదైనా కొట్టేది మాత్రం వదలం ఇంకా. మంచి వ్యూస్ వెళ్తాయని తెలుసు. వీడిని కొట్టడం, నేను కొట్టాల. బుక్ అవ్వడం మోస్ట్లీ. ఓకే. ఓకే. రీల్ లో నేను బుక్ అవ్వడం కానీ Reach అవి ఉంటే వస్తది రీచ్ అట్లుంటే. వస్తుంది. 2 సైడ్స్ బానే ఎర్న్ చేస్తున్నట్టున్నారు. మరి ఎందుకు కిడ్నీ అమ్ముకొని మరి ఫోన్ కొనాల్సి వచ్చింది? అంటే అంతా కూడా రాలే పైసలు అయితే కిడ్నీ ఆపేసిన. సో ప్రమోషన్స్ లో ఎంతవరకు వస్తూ ఉంటాయి? అంటే రేంజెస్. ఏం చేసి మేము ఒక్క ప్రమోషన్ కి 30 to 50 చార్జ్ చేస్తాం. ఇన్స్టా ప్లస్ యూట్యూబ్ షార్ట్ యూట్యూబ్. రెండిట్లో కలిపి. ఓకే. సో యూట్యూబ్ లో రెవెన్యూ ఎలా ఉంటుంది? అంటే ఈ మధ్య కొంచెం తగ్గింది అట్లా అంటుంటారు కదా. ఆ, యూట్యూబ్ లో ఎలా ఉంటుంది? ఇంగ్లీష్ దానిలో మధ్యలో అది ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ వచ్చేసింది. అది ఎందుకు వచ్చిందో తెలియదు మధ్యలో మాకు. వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు. వీడియో దానికి మళ్ళీ యూట్యూబ్ కి మేము మెయిల్ చేసినాము అది Okay. తీసేయాలి అది ఇది అంటే అప్పుడు తీసేసిండు. ఇంకా అప్పుడు ఇప్పుడు రీచ్ మళ్ళీ, తగ్గింది ఇంకా. అది ట్రాన్స్లేట్ అది. అలా వస్తుంది అని మాకు కూడా తెలీదు. అవును. అది రీచ్ AI తగ్గుతుంది మాట్లాడేసింది. ఎందుకు అని చెప్తే మొత్తం మెయిల్ చేసేసరికి ఇప్పుడు అది మాకు అర్థం కాలేదు ఫుల్ డేస్. ఉమ్. అయితే ఒక్కొక్క రోజు ఇట్లా ఐప్యాడ్ లో చూస్తే అప్పుడు వచ్చింది ఇంగ్లీష్. హే బ్రదర్ అట్లా ఇట్లా వస్తే అరే ఇదేంటంటే అరే అన్ని ఇట్లానే వస్తున్నాయి ఫోన్ అది. సెట్టింగ్స్ ఏమో అనుకున్నాను నేనైతే ఫస్ట్. కాదు అది తర్వాత దాంది. అదే మరి మళ్ళీ వాళ్ళకి మెయిల్ చేయాలి. 3 to Mail 4 చేస్తే వర్కింగ్ డేస్ లో వాళ్ళే తీసేస్తారు వాళ్ళు. ఓకే. సో మూవీ ప్రమోషన్స్ అవి కూడా చేస్తుంటారు కదా చాలా మంది. యాక్చువల్లీ మూవీ ఆడిషన్ వచ్చింది. ఓ ఆ, ఈ రోజు ఉండే పోస్ట్ పోన్ అయింది. అది కూడా సిన్సియర్ రోల్ కేనా? అది తెలియదు. సో ఎట్లా అట్లా అట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందా ఎక్కువ మీకు? అంటే నాకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. కానీ ఏంటంటే ఇంకా సరే ఇది కూడా ఉంది కదా ఇప్పుడు స్టాక్ మార్కెట్ అది కూడా ప్రొఫెషనే. సో ఏంటంటే ఇటు కూడా ఒకవేళ వస్తే వస్తే మాత్రం మాత్రం వెళ్ళిపోతా అన్నట్టు. ఇంట్రెస్టింగ్. ఓకే. సో ఇద్దరు కలిసి అలా బయటకు వెళ్ళినప్పుడు గుర్తుపడతారు చాలా మంది, కనెక్ట్ అవుతుంటారు కదా. సిస్టర్ బ్రదర్ బాండింగ్ అయితే ఎవర్ గ్రీన్. సో కనెక్ట్ అయ్యి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకుంటుంటారు. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది? కలిసి సెల్ఫీ దిగడం అంతే. బాగా అంతే. చేస్తారు అలా కొంచెం సేపు అట్లుంటది. మాట్లాడి వెళ్ళిపోతారు. ఎట్లా ఒకసారి అయితే అనిపిస్తుంది? ఒకసారి ఏమైంది నేను అక్క కార్లు ఉన్నాము. అదే ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. ఇక్కడ నుంచి ఒక బండి ఆయన వెళ్తున్నాడు. అయితే ఆయన ఉండి ఏ బ్రో 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 అని అంటున్నాడు. నేను పడినాను. ఏమైంది అంటే తాకిందేమో అనుకున్నా నేను నడుము ఏ బ్రో బ్రో అంటే మళ్ళీ ఇట్లా అంటే అది అప్పుడు అర్థమైంది అరే మేము ఇన్ఫ్లుయెన్సర్ చూసి ఉంటాడు ఫేమస్ నో. చూసి ఉంటాడు అని. ఫస్ట్ టైం గుర్తుపట్టినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ ఆ. అయ్యాం. ఓకే. ఓకే గుర్తుపట్టినారు అని చెప్పి. ఒక అమ్మాయి వీడిని- selfie అడిగాడు. చెప్పు. ఏంటంటే ఒక అమ్మాయి సెల్ఫీ అడిగింది. ఆ. అప్పుడు ఇంకా ఫుల్ ఫ్రెష్ అయిపోయాడు. ఘోరంగా వచ్చి చెప్పు నీకు ఏం కావాలో చెప్పు, ఏమంటే అది కొనిస్తా. ఇట్లాంటి ఆ అమ్మాయికా మీకా? వాడికి నీకు. అడిగింది. ఆహా, అక్క నాకు కొనిస్తా కొనిస్తా అన్నాడు. అన్నాడు. మీకు కొనిస్తా అన్నాడా? సెల్ఫీ ఆ. మాత్రం వాడితోనే దిగుతా అన్నది. అంటే అట్లా అట్లా కమ్మాన్. సో ఇద్దరిట్లో ఎవరు ఎక్కువగా డ్రామా క్వీన్ ఆర్ డ్రామా కింగ్? అంటే నేను డ్రామా పడతా కానీ నేను దొరికిపోతా. కానీ ఇట్లా కాదు నేను కొంచెం కామ్ గోయింగ్. కామ్ కాదు అన్ని స్టంట్లు. ఇప్పుడు ఆహా. కార్దే చెప్పిన ఒకటి ఎగ్జాంపుల్ అవునవును. అది. అటువంటి చాలా ఉంటాయి. అంటే ఆ. అంటే బుక్ చేయాలని అనుకోలే పాపం. బుక్ వాడు కొట్టించుకుంటాడు చెప్పొచ్చు మరి. కదా దెబ్బలు తిన్నప్పుడు అరే డాడీ నాతోనైందంటే అమ్మాయిలకు ఏమన్నారు కదా. కొట్టించుకుంటుండు మంచిగా. అదే అమ్మాయి అప్పుడు మా అక్క తెలిసి ఉంటే సరే అమ్మ అవుతుంటాయి అట్లానే అంటారు. అదే నాకంటే అసలు అడుగుతలేడు కూడా నువ్వు బుద్ధినా అని కూడా తెలియదు. పట్టుడే నైస్. ఓకే. ఓకే. సిబ్లింగ్ వాజ్ అ ఫిల్టర్. ఇద్దరిట్లో ఇఫ్ యువర్ సిబ్లింగ్ వాజ్ అ ఫిల్టర్, విచ్ వన్ వుడ్ దే బి? క్యూట్, రెట్రో ఆర్ డిజాస్టర్? డిజాస్టర్. అక్కకి ఏం చెప్తావు? క్యూట్. అక్కని పిలుస్తావు అసలు? ఆ పిలుస్తావు అక్క? ఓన్లీ Rocky. వీడియోలోనేనా అట్లా? రాకీ. వీడో పేరు పెట్టాడు. రాకీ. ఎందుకట్లా? అదే ఒక రోజు ఫుల్ గొడవ అవుతున్నది, ఫుల్ కోప్పడుతుంది. అయితే అప్పుడు నేను ఆ సినిమా చూసిన రవితేజ అది ఉంటది కదా కూల్ రాకీ కూల్ అంటది. బ్రహ్మానందం వాళ్ళు వరుతారు వాళ్ళు గొడవ అవుతుంది. దుబాయ్ సినిమా దుబాయ్ సినిమా కూల్ రాకీ కూల్ అంటారు కదా. అయితే నేను అన్ని ఇంకా ఫుల్ వరుతున్నా. అయితే కూల్ రాకీ కూల్ అంటే ఇంకా అది అట్లా రాకీ అని రాకి పడతారు. పిలుస్తాడు, కుక్కలు పిలిచినట్టు. రాకీ. ఇప్పుడు సెల్ఫీలు దిగినప్పుడు లేదంటే లైక్స్ ఎక్కువ వచ్చినప్పుడు వ్యూస్ ఎక్కువ వచ్చినప్పుడు ఫస్ట్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఎవరైనా హ్యాపీ ఫీల్ అవుతారు. తర్వాత ఇదంతా మాకు మామూలే అని అనుకునేది ఎవరిద్దరిట్లో? నేను అట్లా అనుకోను, మామూలు అనుకోను ఇద్దరం కానీ అలా ఇద్దరం అనుకోము. అసలు ఏమనుకోము అట్లా. అంటే అరే ఇది మంచిగా ఉంది ఉమ్. అంటే ఒక వైపు వచ్చేసి అరే ఇట్లా ఫోటో దిగిన ఇంకా హ్యాపీ హ్యాపీ నెక్స్ట్ ఇంకా మంచిది ఇంకా ఇవ్వాలి అనుకుంటాం కదా. పెరగాల అంటే ఇంకా ఉమ్. చెయ్యాలా అన్నట్టు అట్లా మోటివేట్. ఓకే. ఓకే. సో ఇప్పటి వరకు చేసిన వీడియోస్ చేస్తున్నప్పుడు అయితే ఎట్లా కొట్టుకుంటారు, బట్ బ్యాక్ ఎండ్ కూడా ఎట్లా కొట్టుకుంటారు కాబట్టి వియర్డెస్ట్ బిఫోర్ ఒక రీల్ చేయకర ముందు జరిగిన వియర్డెస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి? Weirdest Or silly. argument. చిన్న దాన్ని కూడా. చెయ్యడు సరిగ్గా. నాకు టైం ఉండదు ఫస్ట్ ఆ. అయితే. వీడికి
ఫుల్ టైం ఉంటది కాబట్టి మెల్లగా ఇంకో టేక్ కూడా తీసుకోవచ్చు అన్న దీంతో అప్పుడు నిద్ర తిట్టాల్సి మళ్ళీ మళ్ళీ వస్తది. గుర్తు చేస్తున్నారు ఏంటో. 2-3 టైమ్స్ తిట్టాల్సి వస్తుంది. అరవాలి నేను ఖచ్చితంగా, అయితేనే ప్రాపర్ గా చేస్తాడు. కొన్ని రీల్స్ మేము చెయ్యాలి నేను ఉమ్. అసలు నేను అద్దు అదేం ఆ, లేదు అది ఇది వీడికి నచ్చదు అనుకున్నది కానీ నాకు తెలుసు కానీ అవి click ఫుల్ అవుతది. హిట్ అయినాయి. నాకు ఒకటి అనిపిస్తుంది, ఉంటది. ఇన్స్టింక్ట్ ఉమ్. ఉంటది, అరే ఇది క్లిక్ అవుతుంది చేద్దాం అంటే చెయ్యడు సరిగ్గా. కానీ అది అదే. ఒక 5-6 డేస్ ఇక అప్పుడు ఏముంటది నా దగ్గర ఆ. ఇక సరే ఇదే చెప్పింది కదా పోస్ట్ చేద్దాం అంటే అది బాగానే హిట్ అయితే ఓకే ఓకే. సో ఓవరాల్ గా మంచి అప్లాజ్ వస్తుంది, మంచి రియాక్ట్ అవుతున్నారు జనాలు. అండ్ ఎలా అనిపిస్తుంది ఫీలింగ్, అండ్ ఫర్దర్ గా ఎలా తీసుకెళ్లాలనుకుంటారు? ఫీలింగ్ అయితే బాగుంది. మాత్రం Crazy కంటి- feeling. క్రేజీ క్రేజీ ఫీలింగ్. నైస్. దీన్ని మాత్రం కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం, అసలు ఇక్కడ ఆగకుండా. అంటే అంటే అంతా కూడా ఏం లేదు కదా అంటే డే మాకు అలవాటు అయిపోయింది కదా సో ఎక్కువ అంటే అరే ఎఫర్ట్స్ పెట్టాలా కష్టపడాలి అన్నట్టు ఏం లేదు. పనిలో పని అలవాటు అయిపోయింది ఫ్లో వెళ్ళిపోతుంది ఇంకా. ఓకే. ఇది కూడా ఒక మినీ జాబ్ లా తీసుకొని వాళ్ళు చేయాలి, చేసేస్తే. ప్లస్ ఎక్కువ టేక్స్ కూడా ఉండేవి కదా ఆ, ఓకే. అంటే సింగిల్ 2-3 టేక్లు మోస్ట్లీ మేము Max, ఒక్క వీడియోకి ఒక 10 three- టేక్స్ తీసుకున్నది ఏది లేదు. ఏదైనా కొట్టాలి నాకు టైం ఉంది అంటే అప్పుడు ఎక్కువ అయితే 5-6 అయితే లేదంటే 2-3 2-3 టేక్స్ లో అయిపోతుంది. సింపుల్. ఓకే. సో మచ్ ఫన్ టాకింగ్ టు యూ. అండ్ ఆల్సో మీ వీడియోస్ నేను కూడా చూసి మా చెల్లెకి షేర్ చేస్తూ ఉంటా. కాకపోతే మేము మరీ అంత కొట్టుకోంలే కానీ చెల్లి కొట్టుకోలేదు కొంచెం మీరు కూడా. దూరంగా ఉంది కాబట్టి అంత కొట్టు. చిన్నప్పుడు మస్తు కొట్టుకునేటోళ్ళం, ఆ. కాకపోతే మనం కొంచెం ఇన్నోసెంట్, కొంచెం ఆ. డీసెంట్ ఫేస్ మీలాగే అనమాట. నేను కూడా Sincere. ఇద్దరు కొట్టినా. అక్కలు కదా. సిన్సియర్. అచ్చా ఓకే కాబట్టి అట్లా వచ్చిందా? ఎక్కువ కొట్టుకునేటోళ్ళం, కాకపోతే నేను ఎక్కువ బయట పడకపోతున్నా, మా చెల్లె ఎక్కువ బయట పడుతుండే. మీ మమ్మీ చూస్తుంది ఆంటీ చూస్తున్నారు కదా. అట్లుండే ఇప్పుడు అనమాట. ఒకసారి ఇట్లనే కొట్టాను videos- అయితే ఇక్కడ వాడికి టీత్ బ్రేక్ పన్నీర్ ఏంది ఇక్కడ సిమెంట్ ఇది ఓ రిమోట్ పట్టి కొడితే అట్లా అయిపోయింది. గట్టిగానే ఉంది డాక్టర్. ఆ. చేస్తాడు అట్లా. నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ అసలు చాలా బిజీ, బీయింగ్ వెరీ బిజీ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అండ్ ఎంప్లాయ్ అండ్ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లనే వీడియోస్ చేయండి, అందరినీ ఎంటర్టైన్ చేయండి, ఇంకెక్కువ కనెక్ట్ అయ్యేలాగా. వీఆర్ జస్ట్ హోపింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏమని చెప్పాలా లాస్ట్ లో? లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలవాటు అయినట్టుంది బాగా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇట్లా టు ఐ డ్రీమ్. జస్ట్ లైక్ దట్. సరే ఐ డ్రీమ్ ఓకే. కూడా సో వీళ్ళ ఐ డ్రీమ్ వాళ్ళు అందరూ మాకు కూడా సబ్స్క్రైబ్ జస్ట్ లైక్ దట్ VDH. వీడిహెచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా Thank థ్యాంక్ యూ.